సామిక వికాస కేంద్రంలో 7th క్లాస్ 6th క్లాస్ డ్రాప్ అవుట్ అయిన పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని రాపిచ్చి వాళ్ళని ఇప్పుడు ఆ క్యాంప్ లో చదివినటువంటి పిల్లలు మంచి పొజిషన్ లో ఉన్నారు. అంటే గవర్నమెంట్ కానిస్టేబుల్ ఇట్లా అంటే అప్పటి నుంచి కూడా ఈ చిల్డ్రన్స్ కోసము నేను పనిచేస్తున్నాను. అయితే ఇప్పుడు వచ్చేసి మాకు ILP అని చెప్పేసి ఇండియా లిటరసీ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. తర్వాత చిల్డ్రన్ A to J ప్రాజెక్ట్ కైలాస్ సత్యార్థి ప్రోగ్రామ్ కూడా ఉంది. 3 డిస్ట్రిక్ట్ లో కూడా మేము ఈ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అయితే 123 స్కూల్స్ ఉన్నవి. ఆ స్కూల్స్ లో మేము లైఫ్ స్కిల్ క్లాసు మరియు కెరీర్ గైడెన్స్ చెప్పడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇది కూడా మేము అక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాము. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ లో ప్రతి నెల మదర్స్ కమిటీ మీటింగ్స్ కండక్ట్ చేస్తాము. ఆ మదర్స్ మీటింగ్ లో కూడా దీనిపైన తల్లులకి కొంత అవగాహన అనేది మనం ఇవ్వగలిగితే కొంతవరకు పిల్లల్ని సేఫ్ సైడ్ గా ఉంచొచ్చు అనేది నా అభిప్రాయము. మనము ఎంత వరకు పనిచేస్తున్నా కూడా ఇంటిలో ఉన్నటువంటి పెద్దవాళ్లలో మార్పు రానంత వరకు మనం పిల్లల్ని ఎంత అవేర్నెస్ చేసినా కూడా కొంత చేంజ్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి అందరము స్కూల్స్ కాలేజీలు వీటితో పాటుగా తల్లుల మీటింగులు, తర్వాత గ్రామ మండలి, తర్వాత VCPC, తర్వాత SMC ఇలాంటి వాటిపైన కూడా ఎక్కువగా మనం ఫోకస్ చేసి ఇందాక సార్ చెప్పినట్టు సెక్టార్ మీటింగ్ లో అంగన్వాడీ టీచర్స్ కి కూడా అవేర్నెస్ అనేది మనం ఇవ్వగలిగితే కొంతవరకు మార్పు తీసుకోవచ్చు. మా వంతుగా మేము ఈ యాక్షన్ ప్లాన్ చేసుకొని మా స్టాఫ్ అందరికీ కూడా దీనిపైన ఆన్లైన్ లో ఒకవేళ మాకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కావాలనుకుంటే మీరు ఒకసారి అందరి స్టాఫ్ ను ఉన్న రోజు సాటర్డే మాకు ప్రతి సాటర్డే స్టాఫ్ మీటింగ్ ఉంటుంది. ఆ రోజు మీరు ఒకవేళ చెప్పగలిగితే అందరికీ కూడా దీనిపైన అవగాహన ఉంటే ప్రతి ఒక్క స్కూల్లో కూడా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి అవకాశం ఉంది. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వారికి ధన్యవాదాలు. డాక్టర్ సుధాకర్, వేదికమైన పెద్దలకు, ముందుగా నా ముందున్న మా NGO మిత్రులు మరియు వివిధ జిల్లాల నుండి వచ్చిన CWC చైర్పర్సన్స్, మెంబర్స్ మరియు NGO ప్రతినిధులందరికీ ఈ మధ్యాహ్న కాల నమస్సుమాంజలు తెలియజేస్తూ, మేము ముఖ్యంగా సొసైటీ ఫర్ ఉమెన్ ఇంటిగ్రేటెడ్ రిలీఫ్ వరంగల్ మాది సిరి NGO, నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్, ఫౌండర్ అండ్ డైరెక్టర్ను. మేము గత 27 సంవత్సరాల నుండి పిల్లలు మహిళలు కొరకు మేము పనిచేస్తున్నాం. 7 సంవత్సరాల నుండి FMM ఈ మా మదర్ ఆర్గనైజేషన్ గా మీరు సపోర్ట్ చేత మేము టైలర్ సెంటర్స్, మగ్గం ట్రైనింగ్ సెంటర్స్, స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ నడిపిస్తున్నాం. మేము ప్రతి నెల 27వ తారీఖు నాడు ఉమెన్స్ వివో మీటింగ్లలో కూడా మేము వెళ్లి మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నేను సుబ్రసాను ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఇచ్చిన మెటీరియల్ బాగున్నది, 2 days సెక్షన్ చాలా ఎక్సలెంట్ ట్రైనింగ్. నిజంగా ఐఎమ్ ఆల్సో CWC మెంబర్. కొన్ని యాక్టివ్ నాకు ఇప్పటి వరకు కూడా నేను తెలుసుకోలేకపోయినా, నిన్న ఇచ్చిన ట్రైనింగ్, ఈ రోజు ఇచ్చిన ట్రైనింగ్ చాలా బాగున్నది సార్. దీన్ని కొద్దిగా వీలైతే మేము తెలంగాణ ప్రాంతం వాళ్ళం కాబట్టి తెలుగులో కనుక ఏదైనా మెటీరియల్ కనుక సప్లై చేస్తే, మేము వివో మీటింగ్స్ మహిళలతో పనిచేస్తున్నాం కాబట్టి మహిళలకు మేము ప్రతి నెలల 4వ ఆదివారం నాడు ఒక స్కూల్ ఎలక్ట్ చేసుకొని 4వ శనివారం రోజు పిల్లలకు ఆ రోజు ఒక స్పెషల్ డేగా నిర్వహించడం జరిగింది SCRT నుండి. ఆ రోజు ఆ స్కూల్ కాంపౌండ్ లో ఉన్న పిచ్చి మొక్కలు, ఎన్విరాన్మెంట్ అంతా శుభ్రత చేసే ఒక హరితహారంగా చేస్తున్నారు కాబట్టి ఆ పిల్లలతో పాటు మధ్యాహ్న కాల సమయంలో ఒక 45 నిమిషాలు మాకు టైం తీసుకొని ఆ పిల్లలకు కూడా అనేక కార్యక్రమాల మీద సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత, చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత, 100 దేనికి ఉపయోగపడుతుంది, 181 మహిళా హింసకు గురైన మహిళలు ఏ విధంగా టోల్ ఫ్రీ నెంబర్స్ అనేది పిల్లలకు మనము అవేర్నెస్ కల్పిస్తున్నాము. దాంతో పాటు చైల్డ్ సెక్సువల్ ఈ 2 రోజులు జరిగిన శిక్షణ కార్యక్రమాన్ని కూడా పిల్లలకు తెలియపరచాలి. ఎందుకంటే కరోనా మొదలైన కాండి పిల్లలు ఫోన్ కు అట్రాక్ట్ అయ్యి వివిధ హాస్య చిత్రాలు కూడా పిల్లలు తెలియకుండా చెద్దరు కప్పుకొని, బ్లాంకెట్ కప్పుకొని సెల్లు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము అలాంటి పిల్లల్ని మేము అబ్జర్వ్ చేస్తున్నాము. నేను ఒట్టి మామిడి పెళ్లి ఐనవోల్ మండలంలో టైలర్ ట్రైనింగ్ సెంటర్ పెట్టినాము. మా బిడ్డ ఇంటర్మీడియట్ చదువుతాను కానీ ఏం చదువుతలేదు సార్ అని ఒక మహిళ సుజాత అని అంటే, ఆ అమ్మాయి దగ్గరికి నేను పోయినా. అయితే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ గా పోయినా. నేను అక్కడ టైలర్ సెంటర్ పెట్టిన ఫౌండర్ గా పోలే. నేను పోయి ఏ కాలేజ్ అమ్మా, ఎందుకంటే నీకు ఎందుకు ఇలా తయారైనవమ్మా మరి సెల్ అంటే,
నేను కరోనా నుండి ఆన్లైన్ క్లాసులు విన్నా సార్, నేను రకరకాల యాప్లు చూస్తా ఉన్నట్టే, మరి యాప్లు చూస్తే నువ్వు చివరికి ఇబ్బందులకు గురవుతావు అమ్మా, నువ్వు అట్లా చేయకూడదని 1-2 సార్లు కౌన్సిలింగ్ ఇస్తే ఆ అమ్మాయిని మొన్న SGLC ఓపెన్ డిగ్రీలా నేనే 3300 రూపాయల ఫీజు కట్టి BA ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఆమె ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా నాతో మాట్లాడమ్మా, నేను నాకు చేతనైన సాయం చేస్తా, కానీ సాంకేతిక పరిజ్ఞానాలకు దూరంగా ఉండండి. సెల్ ఫోన్ అనేది అవసరానికి వాడుకోవాలి, కానీ ఈ సెల్ ఫోన్ జేబులు ఉన్నదంటే మన అటం బాంబు జేబులు ఉన్నట్టే అని కూడా చెప్పడం జరిగింది. దయచేసి సుబ్రత్ సార్కు 1 స్మాల్ రిక్వెస్ట్, ఏమైనా తెలుగు మెటీరియల్ కనుక ఇస్తే మా కార్యక్రమాలతో పాటు మేమంతా అవేర్నెస్ పాటలనే తిరుగుతున్నాం, మాకు నో ఫండింగ్ ఏజెన్సీ ఇస్తే FMM వాళ్ళు సాయం చేస్తారు. ఆ సపోర్ట్ తోని మేము కమిటీ వాళ్ళము కొంత అమౌంట్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని దాదాపు 35 మిషన్లు కొన్నాం సార్, సివిల్ మిషన్లు 35 మిషన్స్ ఉన్నాయి. 38 సెంటర్లు పెట్టినాం మేము. దాదాపు మేము ఒక 1000 మందికి శిక్షణ ఇచ్చినాం. మా దగ్గర నేర్చుకున్న 123 మంది తెలంగాణ టెక్స్టైల్ పార్క్ చింతలపల్లి లోపల పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి 18,000 రూపాయల జీతం ఇస్తున్నారు. అంటే వాళ్ళు స్కిల్ నేర్చుకున్న తర్వాత ఈ సర్టిఫికెట్ వాళ్ళ చదువుకున్న సర్టిఫికెట్ పెడితే వాళ్ళు ఒక స్మాల్ టెస్ట్ పెట్టారు. ఆ టెస్ట్ ద్వారా వాళ్ళని రిక్రూట్ చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. మమ్మల్ని మర్చిపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ జీవిత అభ్యాసంలో కూడా వాళ్ళు చాలా బాగుపడే విధంగా వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఇంకా ముందు తీసుకుపోవాలంటే సాధ్యమైనంత వరకు మనం చెప్పడమే కాకుండా కరపత్రాలలో కూడా ప్రింట్ చేసి కానీ మాకేమైనా తెలుగు మెటీరియల్ లాంటిది ఇస్తే మేము తప్పకుండా డైలీ అవేర్నెస్ కార్యక్రమాల్లో భాగంగా ఇది సక్సెస్ చేస్తాం సార్. మనకు ఇలాంటి పిల్లల పైన జరుగుతున్న సాంకేతిక పరిణామాలపై జరుగుతున్న ఇబ్బందులను పిల్లలకు జరగకుండా సూచించడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్.